योगीराज श्री कृष्ण भगवान परमात्मा के जय। राधा कृष्ण वृंदा कृष्ण भगवान परमात्मा के जय। ఫ్రెండ్స్, నేను చెప్పేవన్నీ కూడా ఏం మాట్లాడినా నా తల్లిదండ్రుల ద్వారా లేదా పుస్తకాల్లో చదివినవి పెద్దలు చెప్పినవి తప్ప నా ఇండివిజువల్ నాలెడ్జ్ నాకేమీ లేదు. నేను విత్త మాత్రం. అందులో భాగంగానే స్వార్జితం ఉత్తమమని, పిత్రార్జితం మధ్యమని, స్త్రీ ద్వారా వచ్చిన ఆస్తి అధమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు మన స్వార్జితంగా ధర్మబద్ధంగా సంపాదించుకున్న సంపాదనకి, ఆ సంపాదనతో భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తింటే ఖచ్చితంగా సక్రమైన సంతానము, ధనబద్ధమైన కొడుకులు, వంశాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి శాస్త్రాలు, నేను చెప్పడం శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఈ విత్తనం ఏదేస్తే అదే మొక్క వస్తుంది కదా, అదనమాట. మధ్యమం, పిత్రార్జితం మధ్యమం. ఇంక తండ్రి, ఇప్పుడు కొడుకు నేను అన్ఫిట్లో ఉన్నాను, సంపాదించుకునే స్థితిలో ఉన్నాను, ఏదో ఉన్నాను, కొంచెం తండ్రి సొమ్ము తీసుకుని డిపెండ్ అయ్యి దాని ద్వారా నేను డెవలప్ అవ్వచ్చు. ధర్మబద్ధంగా ఉంటే ఇదొక ట్రాక్, ఇదొక మార్గం. ఎందుకంటే తండ్రి ధర్మం తినే హక్కు ఉంటుంది. అలాగే ఇది కూడా తీసుకుని ధర్మబద్ధంగా ఉంటే ఫస్ట్ ఏదైతే ఉందో స్వాజితం ఉందో దానికి సంక్రమిస్తుంది, దానికి వర్తిస్తుంది. ఆ లెక్కల కోగే ఉంటుంది. ముఖ్యంగా అధమం, స్త్రీ ఆస్తి అధమం. అన్యాయంగా కట్న కానుకలు తీసుకుని పని పాటు లేకుండా, ఏ ధర్మచింతన లేకుండా ఎప్పుడు భార్య మీద ఆధారపడుతూ, ఆమె సొమ్ము తింటూ, తాగుతూ తిడుతూ, రకరకాలుగా ఇలాంటి వాళ్ళ వంశాలు అభివృద్ధి చెందవు. పుట్టే పిల్లలు కానీ వీళ్ళు కానీ సవ్యంగా పుట్టరు. సమాజానికి అటు దేశానికి వికృతంగానే ఉంటారు. వీళ్ళ చేష్టలు కానీ వీళ్ళు కానీ అవరోధాలుగానే పుడతారు. ఇది నేను చెప్పట్లేదని గరుడ పురాణంలోనే శాస్త్రాలు ఉన్నాయి. అందుకని స్త్రీ దాంట్లో కూడా ఉదాహరణకు ఇప్పుడు ఎవరినో అనుభవించినందుకు నేనే ఉన్నాను, నేను లేనివాడిని, నా పెళ్ళమి డబ్బును అనుకున్నాం. దాన్ని కొంచెం తీసుకుని యాడింగ్ అయ్యి హెల్ప్గా ఉంటూ వేనీళ్ళు చెన్నెళ్ళు తీసుకుని, వేనీళ్ళకి చెన్నెళ్ళుగా తీసుకుని కొంచెం డెవలప్ అయితే అది వేరేది, అది చేయొచ్చు, తప్పలేదు. అది కాకుండా మొత్తం మీద పని పాటు లేకుండా, నేను చెప్పాను కదా, పని పాటు లేకుండా దీని మీద ఆధారపడుతూ అవకాశం ఇచ్చింది కదా అని ఎప్పుడు కూర్చోవటం, ఎప్పుడు తినటం, ఇదే చేస్తూ ఉంటే ఇది అధమము, ఇది మగతనం కాదు. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని వాస్తవంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయంటే పురుషుడు ఎప్పుడు కూడా ధనంలోనూ అధికుడై ఉండాలి, అన్ని శక్తి సంపన్నులు అధికుడై ఉండాలి. ఇది శాస్త్రం. వాడే ఉత్తముడు, వాడే అర్హుడు, అన్నిటికీ కూడా శాస్త్రం చెప్తుంది. అదం పక్షంలో వేరే ఉన్నాయి కానీ పిత్రార్జితం మీద ఆధారపడ్డాలని వాస్తవంగా వాడు సంపాదించుకుంటే స్వాజితంగా సంపాదించుకుందే ఉత్తమం అని చెప్పి శాస్త్రం. అందుకని దయచేసి ధర్మంగానే బ్రతకండి, ధర్మంగానే సంపాదించుకోండి. రకరకాల ఆస్తులు దోచుకోవటం, అవి తినటం, వాటి ద్వారా పిల్లలకి అంటాం, అవన్నీ కూడా ఇప్పుడు అన్యాయంగా దోచుకున్న వాడి పితృదేవత ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆస్తి ఎవరుతుందో వాళ్ళు మీ బిడ్డలుగానే పడతారు. పుట్టి మిమ్మల్ని చంపేస్తారు. ఉదాహరణకు ఒక ఆడపిల్లగా పుట్టి, క్షమించాలి పెద్దలు, ఇవి ధర్మాలు నేను చెప్పట్లేదు, ధర్మాల్లో ఉన్నాయి. ఆడపిల్లలుగా పుట్టి తండ్రికి విపరీతమైన ప్రేమ కొడుకులు ఆ బిడ్డ మీద కలిగి, ఆ బిడ్డ కూడా అలాగే విపరీతం ప్రేమ కలిగి, నాన్న నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగా ఈ ప్రేమలు కలిగించేది పెరుమాళ్ళు శ్రీమన్నారాయణ. కర్మ కలిగించి తండ్రి కోసం, ఆ బిడ్డ కోసం తండ్రి చనిపోయే స్థితికి వచ్చి తండ్రి చనిపోతారు కూడా. ఇవన్నీ రుణం తిరుగుంది వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. ఇది చెప్తున్నాను. ఇవి అన్యాయంగా సంపాదనతో ఆడది కావచ్చు, కొడుకు కావచ్చు, మనవలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్యాయంగా వచ్చి సంపాదించింది ఒకటి బాధ పెట్టి తినది. ఇలాగే కొడుకులు కూతుళ్ళు ఇలాంటి పరంపరలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ధర్మచింతంతో ధర్మంగా బతికేవాడు మాత్రమే ఆయా వంశంలో భగవంతుడు కారణజన్మను పుట్టిస్తాడు. ఆ వంశాన్ని ఉద్ధరింపజేస్తూ ఉంటాడు, భావితరాలకు ఉపయోగపడేలా చేస్తాడు, దేశానికి ఉపయోగపడేలా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇది ధర్మబద్ధమైన పరిపాలన ధర్మం. ఇది దశరథ మహారాజు
ఇది మన ఉదాహరణ తీసుకోవాలంటే వాళ్ళే అదనమాట. అందుకని ధర్మచింతనతో ఉండాలి, ధర్మబద్ధంగా బతకాలి, ధర్మంగా తినాలి, అన్యాయంగా ఎవరిని దోచుకోకూడదు, ఎవరి సొమ్ము తినకూడదు. రక్త సంబంధికులదైనా సరే ఎవరిని దోచుకోకూడదు. నీది కాదన్నప్పుడు కంటితో కూడా చూడద్దు, అసలు అవసరం లేదు. అలా అన్నీ వదిలి వచ్చిన వాడే గొప్పవాడు. జై శ్రీమన్నారాయణ. మై ఫ్రెండ్స్, జై శ్రీమన్నారాయణ. శివకేశవ గోవిందా శరణం. ధర్మో రక్షత రక్షిత.